నో ప్రాబ్లం. ఎందుకంటే నేను అటెండెన్స్ నో నీడ్, అకార్డింగ్ టు ఫ్రమ్ యువర్ చాట్ బాక్స్ మీరు ఎవరైతే అటెండ్ అయ్యారో మీ రోల్ నెంబర్ అని కూడా అది కూడా మనకి మెయిల్కి వస్తుంది, మనకి డొమైన్ మెయిల్స్లో, కాబట్టి నో ప్రాబ్లం అన్నమాట. వెరీ గుడ్. శ్రీవల్లి, నాగేంద్ర బాబు, బాబురావు, ఎస్ ఓకే, రమణ, సత్యశ్రీ, ఓకే, శ్రీవల్లి, ఓకే. లాస్ట్ క్లాస్లో మనం ప్రాజెక్ట్ మెథడ్ గురించి డిస్కస్ చేసాం. యాక్చువల్లీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ మెథడ్ మనం చేసిన తర్వాత కొన్ని స్టూడెంట్ సెంట్రల్ మెథడ్లో మెయిన్గా ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అండ్ ప్రాజెక్ట్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, అలాగే సైంటిఫిక్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ మనం డిస్కస్ చేసాం. అయితే ప్రీవియస్ క్లాస్లో, ఎస్టర్డే క్లాస్లోని ప్రాజెక్ట్ మెథడ్, వాట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ మెథడ్ అని చెప్పి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి, ఇదొక ప్రాగ్మాటిజం ద్వారా ఉంటుంది, ఫిలాసఫర్ జాన్ డూయి అండ్ కిల్పాట్రిక్ ఏ విధంగా చెప్పారో ఆ విషయం కొంచెం చెప్పాం. అయితే నిన్న బిఫోర్ దట్ 4 o'clock కల్లా మీకు ఏమైందంటే దీంట్లో ప్రాజెక్ట్ మెథడ్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పాం, వాట్ ఈస్ వాట్ అనేది చెప్పి, దీంట్లో ఒక 30 minutes ఉండేటువంటి ఒక క్లాస్ ఏంటంటే మెరిట్స్ అండ్ రోల్ ఆఫ్ ద టీచర్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం మనం లాస్ట్ క్లాస్లో, మెరిట్స్ అండ్ రోల్ ఆఫ్ ద టీచర్. సో టుడే నౌ వీఆర్ గోయింగ్ టు ద మెరిట్స్ అండ్ వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ద టీచర్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ మెథడ్. సో మనం ప్రీవియస్ క్లాస్ చెప్పినటువంటి ప్రాజెక్ట్ మెథడ్ని 1 or 2 minutes డిస్కస్ చేస్తూ దానికి కూడా వెళ్దాం. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ మెథడ్ ముఖ్యంగా చెప్పాలంటే మనం అనుకున్నాం లెర్నింగ్ బై డూయింగ్ ఆర్ డూయింగ్ బై లెర్నింగ్, లైఫ్ ఈజ్ రియల్, ఇక్కడ లైఫ్ ఈజ్ ఎర్నెస్ట్ అనుకున్నాం, లివింగ్ విత్ లెర్నింగ్, ఇవన్నీ కూడా మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం. మెయిన్గా లెర్నింగ్ బై డూయింగ్ అని, లెర్నింగ్ బై లివింగ్ అనేది కూడా మనం డిస్కస్ చేసాం. సో దీంట్లో స్టీవెన్సన్, కిల్పాట్రిక్, బెల్లార్డ్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డెఫినేషన్స్ ఆర్ గివెన్. ముఖ్యంగా ప్రాజెక్ట్ మెథడ్లో ఒక క్షేత్ర పర్యటన లేదా ఫీల్డ్ వర్క్ లేదా ల్యాబొరేటరీ లేదా దానికి సంబంధించిన ఏదైతే ఉంటాయో దానికి సంబంధించిన విషయాల ప్రకారంగా మనం ఇందులో చూస్తూ ఉంటుంటాం. సో ఎస్పెషల్లీ ద స్టీవెన్సన్, కిల్పాట్రిక్, బెల్లార్డ్ and another scientists also they express according to జాన్ డూయి. జాన్ డూయి మన తెలుగులో ఫిలాసఫీలో ఏం చెప్తాడంటే వ్యవహారిక సత్తావాదం ప్రకారంగా చేయడం ద్వారా నేర్చుకోవడం లేదా నేర్చుకోవడం ద్వారా చేయడం, దాన్ని మనం ఏమంటాం లెర్నింగ్ బై డూయింగ్ అండ్ డూయింగ్ బై లెర్నింగ్. అట్ ది సేమ్ టైం లెర్నింగ్ బై లివింగ్, జీవించడం ద్వారా తెలుసుకోవడము, లెర్నింగ్ అని తెలుసుకోవడం నేర్చుకోవడం, అండ్ లివింగ్ బై లెర్నింగ్, అక్కడ జీవించడం తెలుసుకోవడం ద్వారా జీవించడం, ఈ రెండింటిని కూడా మనం సైమల్టేనియస్ చూసామని చెప్పి దీనిలో ప్రాజెక్ట్ కూడా మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాస్లో. ప్రాజెక్ట్ ఈజ్ ఎ పర్పస్ఫుల్ యాక్టివిటీ అని, రియల్ లైఫ్ యాక్టివిటీ, రియల్ లైఫ్లో ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అని కూడా అందరూ మనం చూసాం అన్నమాట. ఇవన్నీ కూడా కోఆపరేటివ్గా ఉంటుంది, స్టూడెంట్ బాగా తెలుసుకుంటుంటాడు, వాడు ఎక్కువ స్ట్రెంగ్త్గా ఉంటాడు అనే విషయాలు నేర్చుకున్నాం. మెయిన్గా అవి ఎన్ని ఇందులో డిస్కస్ చేశాం. మెయిన్గా దీని యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్లోని ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్పస్ ఏమిటి, ఎలాగుంటుంది ఉపయోగం అనేది, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్టివిటీ ఏమిటి, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, అక్కడ అనుభవాలు, ద ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ గుడ్ లెసన్, మంచి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చక్కటి అనుభవాలు కూడా మనం తెలుస్తుందని ఇందులో మనం నేర్చుకున్నాం. అలాగే ద ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ ఎక్స్పీరియన్స్, సాంఘిక సామాజిక అంశాల ప్రకారంగా అనుభవాలు ఏ విధంగా ఉంటుంది. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ, క్షేత్ర విధానం కానీ లేదా వాస్తవిక విధానం కానీ, ఒక మీనింగ్ఫుల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎక్స్పీరియన్సెస్ ఏ విధంగా ఉంది అందులో మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. అలాగే డిజైర్ ఆఫ్ యాక్టివిటీస్, ఏ విధంగా మనం ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్లో డిజైర్ అంటే ఒక స్వేచ్ఛాపూరితమైన అంశాలు నేర్చుకోవడంలో తెలుసుకోవడంలో ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అది కూడా మనం దీంట్లో మనం తెలుసుకున్నాం. అలాగే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూటిలిటీ అంటే ఉపయోగించడం అన్నమాట, ఏ విధంగా ఎలా చేస్తామని ఇందులో మనం నేర్చుకుంటాం. అలాగే మెయిన్గా ఈ కిల్పాట్రిక్ టైప్స్ చెప్పినట్టుగా ఈ ప్రాజెక్ట్ మెథడ్లో 4 types అనుకున్నాం. అవేంటంటే ప్రొడ్యూసర్ టైప్, ఉత్పత్తి ఇచ్చేటువంటి రకం ఒకటైతే, కన్జ్యూమర్ టైప్, వినియోగించుకునేటువంటి మరొక రకంగా ఉంటుంది. అలాగే ప్రాబ్లం టైప్,
సమస్య పరిష్కార పరంగా ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా వాట్ ఈస్ ద సొల్యూషన్, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటని అది కూడా మనం అలాగే డ్రిల్ టైప్ ఎక్సర్సైజెస్ అన్నాం. నేను మీకు చెప్పిన దాని ప్రకారంగా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నాను. ఒక డ్రాయింగ్ కానివ్వండి, ఒక పెయింటింగ్ కానివ్వండి, ఒక డాన్సింగ్ కానివ్వండి, ఒక మ్యూజిక్ కానివ్వండి, ఇవన్నీ కూడా చెప్పాలంటే డ్రిల్ ఎక్సర్సైజ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు కానీ, నేను కానీ, మనం కానీ ఎవరు ఎప్పుడేం నేర్చుకునే ఇందులో మనం నేర్చుకుని ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. దీంట్లో మెయిన్గా ఏంటంటే వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ప్రాజెక్ట్ మెథడ్. ఇది ఇక్కడ నుంచి మనం నిన్న కొద్దిగా స్పీడ్గా చెప్పుకోవడం జరిగింది, ల్యాక్ ఆఫ్ టైం దాని గురించి అనమాట. మెయిన్గా ఇందులో స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ బేసికల్గా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత చూసింగ్ అండ్ పర్పసింగ్, అది ఉన్నటువంటి ఉపయోగాలు ఎలా ఉన్నాయి, అలాగే ప్లానింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, చక్కటి ప్లానింగ్ చేయాలి. అలాగే ఎగ్జిక్యూటింగ్ అన్నాం, మనం దాన్ని సంయుక్తంగా ఎలా చేయాలి. అలాగే ఇవాల్యూషన్ అన్నాం. ఇవాల్యూషన్ అంటే దాంట్లో మనం మూల్యాంకనం ఏ విధంగా చేయాలి, ఎలాగా ఏంటి అనేది కూడా అందులో మనం చూస్తూ ఉంటుంటాం. అండ్ ఫైనల్లీ రికార్డింగ్, మనం చేసినటువంటి ప్రాజెక్ట్ అది ఒక గార్డెన్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఒక సైన్స్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఒక సోషల్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక మ్యాథమెటికల్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే ఎస్పెషల్లీ హియర్ వీ డిస్కస్ అబౌట్ ద సైన్స్. సో సైన్స్ గురించి మనం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొస్తాం, ఈ ప్రాజెక్ట్ మెథడ్లో ఎలాంటివి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూ ఆల్ ఆర్ సైన్స్ స్టూడెంట్స్, దట్స్ వై నో ప్రాబ్లమ్, ఎవ్రీబడి నోస్ వాట్ అబౌట్ ద సైన్స్ టాపిక్స్. ఇక్కడ మీరు ఎగ్జిబిషన్స్కి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం అందులో చూస్తూ ఉంటుంటాం ఎలాగా ఏం చేయాలి ఏంటి అనేది చూసి అందులో ఆ ఎగ్జిబిషన్స్లో మనం ఎలాంటివి చేస్తుంటుంటాం చూస్తే అందరూ తెలుస్తూ ఉంటుంటారు. సింపుల్ పెండలం కానివ్వండి, లేదా దానికి ఉన్నటువంటి ఆర్బిటాల్స్, ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఆ బ్యాటరీల ప్రకారంగా పెట్టిన తర్వాత దానికి బల్బులు ఏ విధంగా వెలుగుతున్నాయి, లేదా సమ్ మిక్సీస్ ఆర్ గ్రైండర్స్ అక్కడ ఉన్నటువంటి బ్యాటరీస్ హెల్త్తో ఏ విధంగా నడుస్తున్నాయి, లేదా అక్కడ ఉన్నటువంటి వాటర్ని రీసైక్లింగ్ చేయడం, ఆ వాటర్ మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ రీసైక్లింగ్ చేయడం. అలాగే కొంత వేస్ట్ వాటర్ని యూటిలైజ్ చేసుకోవడం, ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు అలాంటి ప్రాజెక్టు. లేదా కొంత థర్మల్ అంటే స్ట్రీట్ లైట్స్ ఉన్నప్పుడు వాటికి ఆపరేటింగ్ ఎలా చేస్తాం, ఆపరేట్ చేయడానికి ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలి. అలాగే ఈ మధ్యకాలం రీసెంట్ చెప్పాలంటే సమ్ రోబోస్ ప్రిపేర్ చేయడం, ఒక ప్రొక్లైనర్ మోడల్ కింద తీసుకొచ్చి ఒక ఈ ఇంజెక్షన్ చేసేటువంటి సిరంజిలు మనం ఎలాగా చేస్తున్నప్పుడు అవి ఫ్రంట్కి బ్యాక్కి రావడం, మూమెంట్స్ రావడం చేయాలనుకుంటున్నాం. రీసెంట్గా ఒక లాస్ట్ టైం ప్రాజెక్ట్లో మరి మీరు అప్పుడు ఇంకా రాలేనట్టుంది, సెకండ్ ఇయర్ వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ప్రాజెక్ట్కి ఇక్కడ మన రాజమండ్రి మున్సిపల్ ఆఫీస్ ప్రకారంగా బీబీఎం స్కూల్లో జరిగింది సైన్స్ ఫేర్లో. అప్పుడు తీసుకెళ్తే ఒక మంచి ప్రాజెక్ట్ చేశారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. అదేంటంటే మనం ఇంటి దగ్గర ఉపయోగించేటువంటి కరెంట్ని హౌ టు కంట్రోల్ ఇస్ అ గుడ్ ప్రాజెక్ట్. అది మంచి ప్రాజెక్ట్ అండి. మనం అనుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మనం ఒక వాటర్ మీటర్ వేసిన తర్వాత అది వాటర్ వస్తూ ఉంటుంటుంది. అనుకోకుండా మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెంట్ టు సమ్ అవుట్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు ఆ మోటార్ పైన ఆ ట్యాంక్ నిండిపోతుంది. ట్యాంక్ నిండిపోతే వాటర్ ఏమవుతుందంటే ఫ్లో అయిపోతూ ఉంటుంటుంది. సో ఆ వాటర్ని ఆపాలి, ఫ్లో అయిపోతున్న వాటర్ని ఎలాగ ఆపాలి అంటే దే ఆర్ యూజింగ్ సమ్ సెల్ ఫోన్ రిమోట్ కంట్రోల్. సో ఇట్స్ ఎ గ్రేట్ ప్రాజెక్ట్, వెరీ గుడ్ ప్రాజెక్ట్. అలాగే మనం అగ్రికల్చర్ ప్రకారంగా బోర్స్ ఉపయోగిస్తూ ఉంటుంటాం పొలాల్లో. ఆ పొలాల్లో నీళ్లు చేస్తూ ఉంటుంటే అస్తమానం కూడా మనం మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ వెళ్ళాలంటే నీరు పెట్టాలన్నా, నీరు ఆపాలన్నా పనుగొట్టి వేరే లాంగ్ వెళ్ళడం రావడం చాలా కష్టం. సో సమ్ టైమ్ యువర్ యూటిలిటీ ఆఫ్ ద జస్ట్ లైక్ ఏ రిమోట్ సెన్స్. ఆ రిమోట్ ఇప్పుడు మన ఇంట్లో టీవీ, కంప్యూటర్స్, అలాగే సెల్ ఫోన్, దానికి సంబంధించినటువంటి ఎయిర్ కండిషన్ చేసినప్పుడు ఆ రిమోట్ సెన్స్ ఏ విధంగా ఉన్నాయో, ఆ రిమోట్ కంట్రోల్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం చేయడం. సో కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్స్కి ఏం కావాలంటే ఎసెన్షియల్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్ కావాల్సిన అంశాలు ఏంటంటే ఫస్ట్ టైం, అసలు ఎంత టైంలో చేయాలి, అందులో అలాగే యూస్ఫుల్నెస్, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అండ్ ఇంట్రెస్టింగ్ అంటే విద్యార్థికి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి సోషలాజికల్ నీడ్ ప్రకారంగా ఒక
అభిరుచి కలిగేటట్టుగా ఉండాలి, ఇంట్రెస్టింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉంది. అలాగే ఎకనామికల్, మనం ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి తక్కువ ఉపయోగం వస్తే నో యూస్. ఎకనామికల్లీ మనం చేసేటువంటి మినిమం కాస్ట్ మ్యాక్సిమం సపోర్ట్ చేయడం, దాన్ని మనం ఒక రకంగా ఏమంటాం సైన్స్ లో టిఎల్ఎంస్ ప్రకారంగా లో కాస్ట్ నో కాస్ట్. లో కాస్ట్ నో కాస్ట్, చాలా తక్కువ అమౌంట్తో. నేను ఒక ఈ ప్రాజెక్ట్ మెథడ్లో ఒకసారి అమలాపురంలోని బైర్రాజు ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది, ఇప్పటికీ నడుస్తుంది. అందులో ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ టీచర్స్ నియర్లీ 250 అబౌట్ టీచర్స్ ఉన్నారు. ఆ బైరాజ్ ఫౌండేషన్ నుంచి క్లాస్ చెప్పినప్పుడు అక్కడ ఓన్లీ 30 ఫ్యాకల్టీ, ఆ ఫిజికల్ సైన్స్ స్కూల్ స్టూడెంట్స్ 30 మెంబర్స్ ఉన్నారు. రిమైనింగ్ అవుట్ ఆఫ్ 200 కూడా వాళ్ళ ప్లేసెస్ ఉన్నారు ఆన్లైన్లో. ఈ రోజు మనం ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఆన్లైన్ ఆఫ్లైన్ లేకపోతే ఏంటి సిచ్యువేషన్, బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక 10 years బ్యాక్ 8 years బ్యాక్ కంటిన్యూషన్ గా నేను 2 years ఆన్లైన్ క్లాసెస్ ఎలా చెప్పానంటే, ఇక్కడ వర్క్ చేస్తూ దీన్ని ఎంటైర్ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కి కూడా వెళ్ళింది. దాన్ని బైరోజ్ ఫౌండేషన్ లో కూడా తీసుకొచ్చి అక్కడ శాటిలైట్స్ సో దట్స్ వన్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. అలాగా ఒక ఎకనామికల్ గా యూటిలైజ్ చేస్తూ ప్రాజెక్ట్ ని మనం ఐడెంటిఫికేషన్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే రిచ్ ఇన్ ఎక్స్పీరియన్సెస్, అది మంచి అనుభవాలు పొందడం కూడా చాలా మంచి బాగుంటుంది. అండ్ కోఆపరేటివ్నెస్ ఆల్సో. కోఆపరేటివ్నెస్ అంటే ఒకరికి ఉంటుంది. ఇంకా వీటితో పాటు ఇంకా చెప్పాలంటే గుడ్ ప్రాజెక్ట్ వల్ల ఇంకా మంచి మంచి విషయాలు ఏంటంటే మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, అడ్జస్ట్మెంట్స్ బాగుంటుంది, అండర్స్టాండింగ్ లెవెల్స్ బాగుంటాయి, ఆర్గనైజేషన్స్ బాగుంటాయి, ర్యాపోర్ట్స్ బాగుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కువగా ఈ ప్రాజెక్ట్స్ మెథడ్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ క్రియేటింగ్ ఏ సిచ్యువేషన్. స్టూడెంట్స్ ఎప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్ చేయాలి. స్టూడెంట్స్కి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా చేస్తారు, అది ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చూస్తూ ఉంటాం, లేదా మామూలు మీకు తెలుసు సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు. సమ్ టైమ్స్ ఫ్రమ్ ద సన్, మూన్, ఎర్త్, సన్, మూన్, ఎర్త్, దాంట్లో వచ్చేటువంటి చేంజెస్, దాంట్లో వచ్చిన షాడోస్, దాంట్లో వచ్చిన లెవెల్స్ ఏంటి, ఏ విధంగా ఉంది. సో సన్ కి, మూన్ కి, అలాగే ఎర్త్ కి వచ్చిన రిలేషన్స్ ప్రకారంగా వాటి స్టూడెంట్ క్రియేట్ చేయాలి లెవెల్స్, షాడోస్. అలాగే చూసింగ్ ది పర్పస్ ఈజ్ గుడ్. ఇవన్నీ కూడా ఏంటంటే రికార్డింగ్ లెవెల్స్ అని కూడా చూస్తూ ఉంటున్నాం అన్నమాట. ఇక్కడ మెయిన్ గా కమ్ టు ది టుడే మెయిన్ క్లాస్ టాపిక్ ఏంటంటే రోల్ ఆఫ్ ద టీచర్. అసలు ఈ యొక్క ప్రాజెక్ట్ మెథడ్ లో మెయిన్ రోల్ ఏంటంటే, రోల్ ఆఫ్ ద టీచర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ neither the director nor a teacher should assist every step of this method. మెయిన్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ మెథడ్ లో టీచర్ ఏం చేస్తాడంటే ఓన్లీ గైడ్, ఓన్లీ డైరెక్టర్. అక్కడ డైరెక్ట్ చేయడానికి టీచర్ మెయిన్ ఉంటుంది తప్ప మొత్తం వర్క్ అంతా కూడా టీచర్ చేయదు. ఓన్లీ వాట్ ఈజ్ వాట్ అనేది డైరెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి కాన్సెప్ట్ ఒకటే డైరెక్ట్ చేస్తాడు. ద టీచర్ మస్ట్ బి ఆన్ ద లుక్అవుట్ ఆఫ్ డిస్కవరింగ్ దేర్ ఇంట్రెస్ట్. ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆసక్తి పెంచడానికి కానీ, అలాగే ద టెస్టింగ్ ఆఫ్ టేస్ట్, వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ అభిరుచితో పాటు కోరిక ఏంటి, ఆ మొక్కు ఏంటి, యాప్టిట్యూడ్. హియర్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండింగ్ 3 words: యాప్టిట్యూడ్, యాటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ యాప్టిట్యూడ్ అన్నాం. యాప్టిట్యూడ్ మీన్స్ సామర్థ్యము. ఇక్కడ బోధనా సామర్థ్యము, పటిమా సామర్థ్యము, ప్రయోగ సామర్థ్యము, పరిశోధన సామర్థ్యము. సామర్థ్యం అంటే ఇక్కడ ఒక లెవెల్ ఆఫ్ క్యాలిబర్, వన్ టైప్ ఆఫ్ కెపాసిటీ, వన్ టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్. స్టూడెంట్స్ అసలు ఎంతవరకు దాంట్లో ఐడియాలజీ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, యాప్టిట్యూడ్స్ అంటే ఒక రకం సామర్థ్యం. అండ్ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. యాటిట్యూడ్ వైఖరి, సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగి ఉండాలండి. అలాగే ఆల్టిట్యూడ్ అంటే లోతు, డెప్త్కి వెళ్ళి తెలుసుకోవడం అన్నమాట. ఓకే. అండ్ నీడ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే టీచర్ ప్రాజెక్ట్ ఇవ్వడంతో పాటు కూడా కొన్నిసార్లు ఏదో ఒక ప్రాజెక్ట్ అని కాకుండా సమ్ నీడ్ ఉండాలి. ఏదైతే అవసరాన్ని మనం తీర్చుకునేట్టుగా ఉండాలి. దేర్ బై హి విల్ ప్రొవైడ్ సిచ్యువేషన్ టు ద స్టూడెంట్స్ టు సెలెక్ట్ ద ప్రాబ్లం. చక్కటి ప్రాబ్లం సెలెక్ట్ చేయడానికి ఎక్కువగా ఉండాలి. ద టీచర్ హ్యాస్ టు యాక్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ ఎ గైడ్. ఇన్ దిస్ మెథడ్ లో టీచర్ ఎంతసేపు కూడా ఎలా ఉండాలంటే స్టూడెంట్స్ కి, పీపుల్ కి జస్ట్ లైక్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్.
ఒక మంచి స్నేహితుడు గుండి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, దేని తర్వాత ఏమిటి అనే దాన్ని ఒక కాన్సెప్ట్స్ తీసుకొస్తూ అండ్ గుడ్ గైడ్ ఆల్సో, మంచి మార్గదర్శకత్వంగా ఉండాలి. ద టీచర్ షుడ్ సీ దట్ ద పీపుల్ డు నాట్ లూజ్ దేర్ ఇంట్రెస్ట్. ద టీచర్ షుడ్ సీ దట్ ది పీపుల్స్ డు నాట్ లూజ్ దేర్ ఇంట్రెస్ట్. ఎప్పుడు కూడా టీచర్ ఏం చేయాలంటే ఆ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ కోల్పోయేలా ఉండకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి స్టూడెంట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ కాకపోతే ఫీల్ అవుతుంటుంటారు, అలాగే సమ్ టైమ్స్ ఫెయిల్ అవుతుంటుంటారు, సమ్ టైమ్స్ ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతుంటుంటారు, సమ్ టైమ్స్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అవగాహన టైంలో కూడా ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ ప్రివెంట్. కాబట్టి ద టీచర్ షుడ్ సీ దట్ ద పీపుల్ డు నాట్ లూజ్ దేర్ ఇంట్రెస్ట్. అక్కడ ఇంట్రెస్ట్ మిస్ కాకుండా ఉండేటట్టుగా చూడాలి. అట్ ద సేమ్ టైం ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ షుడ్ బి అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద టీచర్. అక్కడ ఆ చక్కటి ప్రణాళిక వేయడానికి కానీ లేదా ఎగ్జిబిట్ చేయడానికి కానీ అందులో ఇన్వాల్వ్ చేయడం కానీ ద టీచర్ మస్ట్ బి గుడ్ గైడెన్స్ ఆఫ్ ద టీచర్. చక్కగా మంచి గైడెన్స్ ఇవ్వాలి రిలేషన్స్. అండ్ ద రిలేషన్ ఆఫ్ ద టీచర్ విత్ ది షై స్టూడెంట్స్ టు పుట్ దర్ బెస్ట్. వాళ్ళకి ఇక్కడ ఒకసారి స్టూడెంట్స్ ఒక్కొక్కసారి షై ఫీల్ అవుతుంటుంటారు అన్నమాట. ద స్టూడెంట్స్ టు పుట్ దర్ బెస్ట్, వాళ్ళు ఎంతవరకు చేయగలరు, దే లెవెల్ బెస్ట్, దే ఆర్ అప్ టు దే లెవెల్ బెస్ట్, ఎంతవరకు శక్తి సామర్థ్యాలు ఉన్నదో కూడా బాగా చేయడం ప్రయత్నం, అవన్నీ కూడా అంతా మనం చూపించాలి. అవి మెయిన్గా ఉంటాయి అన్నమాట. ద టీచర్ మస్ట్ సీ దట్ ది ప్రాజెక్ట్ ఈస్ క్యారీడ్ ఆన్ ఇన్ ఏ డెమోక్రటిక్ వే. అక్కడ మనం బలవంతంగా కాకుండా స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ పెట్టి వాడు విచ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ దే సెలెక్ట్, వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ దే నీడ్, విచ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ దే వాంట్, ఆడికి ఏది చేయాలో చేయించమను. అయితే ఈజ్ అ గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచిదా చెడ్డదా, చేయాలా లేదా ఏమిటనే దాన్ని మాత్రం డెఫినెట్గా వాడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. ద టీచర్ షుడ్ హ్యావ్ ఎడ్యుకేట్ నాలెడ్జ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అక్కడ టీచర్ ఏం చేయాలంటే ఒక్కొక్క సందర్భంలో షుడ్ హ్యావ్ ఎడ్యుకేట్ నాలెడ్జ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టూడెంట్కు ప్రిపేర్ చేసే పీపుల్ ప్రిపేర్ చేసేటప్పుడు టీచర్ షుడ్ హ్యావ్ ఎడ్యుకేట్ నాలెడ్జ్. ఆ అంశం పైన సరిపడేటువంటి జ్ఞానాన్ని లేదా అవసరమైనటువంటి ఐడియాలని ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? స్టూడెంట్కి ఇవ్వాలి. ద టీచర్ షుడ్ హ్యావ్ ఎడ్యుకేట్ నాలెడ్జ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అవి కానీ ఇవ్వలేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈరోజు క్లాస్ ఏంటంటే రోల్ ఆఫ్ ద టీచర్లో టీచర్ మస్ట్ యాక్ట్ యాజ్ ఏ డైరెక్టర్, good guide, good facilitator, look out that discovering their interest, taste, aptitudes according to needs, thereby will provide situations. The teacher act as a good friend and good guide. The teacher should see that the pupil do not lose their interest. అక్కడ ఆసక్తి లేకుండా అనాసక్తి ఉండేటట్టుగా కాకుండా వీళ్ళని ఎక్కువ అభిరుచి కలిగేటట్టుగా చేస్తూ ఉంటున్నారు. అండ్ ద గివ్ ఎ గుడ్ ప్లానింగ్ అండ్ గైడెన్స్. టీచర్ ఎంతసేపు కూడా చక్కటి ప్రణాళిక, మంచి మార్గదర్శకత్వం ఇస్తూ ఉన్నారు. ద రిలేషన్ ఆఫ్ ద టీచర్ విత్ ది షై స్టూడెంట్స్ టు పుట్ దర్ బెస్ట్. అక్కడ వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే తెలుసుకున్న దాని ప్రకారంగా చేయించమన్నారు. ద టీచర్ మస్ట్ సీ దట్ ది ప్రాజెక్ట్ ఈస్ క్యారీడ్ ఆన్ ఇన్ ఎ డెమోక్రటిక్ వే. అక్కడ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ప్రజాస్వామ్య విధానం ప్రకారంగా, వాడికి అభిరుచి ప్రకారంగా, ఇంట్రెస్ట్ ప్రకారంగా చేయించారు. వాడికి కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి దాంట్లో ప్రాజెక్ట్లో. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ అనేది వాడికి ఇంట్రెస్ట్ చేయలేడు. ద టీచర్ షుడ్ హ్యావ్ ఎడ్యుకేట్ నాలెడ్జ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అక్కడ ఆ ప్రాజెక్ట్కి చక్కటి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, అంటే మనం ఎందుకు చెప్తున్నా అంటే జ్ఞానాన్ని ఎందుకు చెప్తున్నా అంటే స్టూడెంట్స్ స్టార్ట్ చేస్తారు కానీ సమ్ టైమ్స్ దే డోంట్ నో హౌ టు కంప్లీట్, హౌ టు కంటిన్యూ, what are the remedies, what are the problems, what are the preventations అనేవి తెలియకపోవచ్చు. On the time the teacher must act as a guide and actors also. అక్కడ adequate knowledge కూడా ఇవ్వాలి మనం దీంట్లో. And again come to the main important thing, the merits of the project. అసలు what are the project? మనం జనరలైజ్ చేస్తూ మాట్లాడుతుంటాం. అసలు మెరిట్స్ ఏంటి ప్రాజెక్ట్ వర్క్లు అంటే ఇట్ ఫాలోస్ ద లా ఆఫ్ లెర్నింగ్, లాస్ ఆఫ్ లెర్నింగ్. లాస్ అనేది మనం సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా చూస్తుంటాం. లాస్ ఆఫ్ లెర్నింగ్ అంటే అకార్డింగ్ ఈఎల్ థారండైక్ దీంట్లో చెప్తా ఉంటుంటాడు. ఈఎల్ థారండైక్లో 3 types ఆఫ్ లాస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? లా ఆఫ్ రెడీనెస్, సెకండ్ వన్ లా ఆఫ్ ఎక్సర్సైజ్, అండ్ థర్డ్ వన్ లా ఆఫ్ ఎఫెక్ట్.
law of readiness, law of exercise, and law of effect. First one, the law of readiness. Law of readiness అంటే ఏంటంటే ఆ స్టూడెంట్ కి మెయిన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటట్టుగా దే ఆర్ రెడీ టు విల్నెస్, దే ఆర్ డూయింగ్ సంథింగ్, దే ఆర్ స్టార్ట్ సంథింగ్ అనేది ఒక ఫస్ట్ లా అనమాట. రెడీనెస్ అంటే ఏం లేదు, వాడు సంసిద్ధతగా ఉండాలి. మనం జస్ట్ లైక్ ఏ రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ లో చెప్తా అంటారు, యువర్ అటెన్షన్ ప్లీజ్. సో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ యువర్ అటెన్షన్? Attention means thinking and perception both are very concentration to their laws. First, readiness. And second one, law of exercise. Law of exercise అంటే వాడికి బాగా ప్రాక్టీస్ అవుతుంది, వాడికి బాగా ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల, ఆ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొన్ని సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్. అండ్ ఫైనల్లీ థర్డ్ లా, దర్ ఇస్ ద లా ఆఫ్ ఎఫెక్ట్. లా ఆఫ్ ఎఫెక్ట్ అంటే ఫలితనేమో కూడా వస్తుంది. మనం ఎప్పుడైతే సక్సెస్ అయ్యాడో ఆటోమేటిక్గా వాడు ఈజీగా సక్సెస్ అవ్వగలడు. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, ఇక్కడ ఈ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ, ముఖ్యంగా సాఫ్ట్వేర్లో ఈ జాబ్స్ చేసేటువంటి ఇన్ఫోసిస్ లేదా విప్రో, వీళ్ళందరూ కూడా చెప్పాలంటే ద లా ఆఫ్ లెర్నింగ్ లో లా ఆఫ్ ఎఫెక్ట్ ఈజ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్. లా ఆఫ్ ఎఫెక్ట్ ఈజ్ ఎ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్. ఫలితం ప్రకారంగా వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ చేస్తా ఉన్నారు అన్నమాట. ఇవన్నీ కూడా అలాగే ఇట్ గివ్స్ ఫ్రీడమ్ టు ద పీపుల్. చక్కటి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల బాగా నేర్చుకుంటాడు. అట్ ద సేమ్ టైమ్ ది సక్సెస్ ఆఫ్ ద బ్రెయిన్ స్ట్రామింగ్ ఆల్సో. బ్రెయిన్ స్ట్రామింగ్ మీన్స్ ఒక ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ పెరుగుతాం. దిస్ ఫ్రీడమ్ ప్రొవైడ్స్ ది చైల్డ్ టు లెర్న్, టు ఇంప్రూవైజ్, టు ఇన్వెంట్. ఇంప్రూవైజ్ అంటే అక్కడ కొత్తగా విషయాలు తెలుసుకోవడం కానీ, టు ఇన్వెంటరీ అంటే కనుగొనడం కానీ, టు ఎక్స్పెరిమెంట్ ప్రయోగాలు చేయడంలో కానీ, అండ్ టు అక్వైర్ నాలెడ్జ్ అక్కడ జ్ఞానాన్ని పొందడం కానీ, ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. ఈ ప్రాజెక్ట్ మీద మెయిన్ గా చెప్పాలంటే మరి ఫ్రీడమ్ థింకింగ్ పెరుగుద్ది. చైల్డ్ టు లెర్న్ టు ఇంప్రొవైజ్ అక్కడ బాగా అభివృద్ధి పెంచుకుంటాడు. అండ్ టు ఇన్వెంటరీ అంటే కనుగొనడం. జస్ట్ లైక్ a difference between the discovery and inventory. What is the difference between, anybody answer? What is the difference between discovery and inventory? ఇన్వెన్షన్ అంటే సార్ ఏదైనా కొత్త దాన్ని కనుక్కోవడం, డిస్కవరీ అంటే ఉన్నదాన్ని కొత్తగా బయటకు తీయడం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అక్కడ డిస్కవరీ అంటే ఓన్లీ ఉన్నదాన్ని కనుగొనడం. జస్ట్ లైక్ కొలంబస్ డిస్కవర్డ్ బై అమెరికా అని చెప్పారు. అమెరికా ఆల్రెడీ ఉంది, దాన్ని ఏం చేస్తారు, డిస్కవర్ చేస్తారు. థామస్ ఆల్వా ఈజ్ ద పోయినీర్ ఆర్ ఇన్వెంటర్ ఆఫ్ ఎలక్ట్రికల్ బల్బ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోయినీర్? ఎనీవన్? పోయినీర్ అంటే ఎవరమ్మా? పోయినీర్ మీన్స్ ఆద్యుడు అంటే అప్పుడు మీరు చెప్పినట్టుగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు, ద బల్బును కనుగొనడంలో ఆద్యుడు. తర్వాత చాలా మంది చాలా రకాల బల్బులు కనుగొన్నప్పటికీ కూడా థామస్ ఆల్వా ఎడిసన్ ఈజ్ ద పోయినీర్ ఆఫ్ ఎలక్ట్రికల్ బల్బ్. అక్కడ పోయినీర్ ప్రకారం అందులో మనం బాగా తెలుస్తుంది చెప్పడం అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మెయిన్ గా ఈ మెరిట్స్ లో ఈ విషయాలన్నింటిలో మెయిన్ గా చెప్పాలంటే ఫ్రీడమ్ పెరుగుతుంది, ఇన్వెంటరీస్ ఉంటాయి, ఒక ప్రయోగాలు చేయడంలో మంచి ఇంట్రెస్ట్ గా ఉంటుంటాడు, అండ్ టు అక్వైర్ నాలెడ్జ్ జ్ఞానాన్ని పొందడం. దిస్ మెథడ్ uphold the dignity of labor and make the people to have a respect for the workers of the world. Yes, definitely. ఇది కూడా గమనించండి. ఇక్కడ the method uphold the dignity of the labor and make the people to have respect for the work. ఇక్కడ మీరు గమనిస్తే మంచి పాయింట్ అండి ఇది. ఎందుకంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నాం. ఈ రోజున మనం ఒక గార్డెన్ ఉందండి, గార్డెన్ లో మొక్కలు పెంచడం కానీ, నీరు పోయడం కానీ దాంట్లో ఉంది. ఈ రోజున ఆన్ దట్ సిచ్యువేషన్ మనం గార్డెన్ వర్క్ చేయడం వల్ల, ఒక ప్రాజెక్ట్ వర్క్ కింద గార్డెన్ వర్క్ చేయడం వల్ల దే లెర్న్ వాట్ ఇస్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద ఫార్మర్. ఒక రైతుని ఏ విధంగా గౌరవించాలి, ఒక వర్కర్ని ఏ విధంగా గౌరవించాలి, ఒక కార్మికుడిని ఏ విధంగా గౌరవించాలి అనేది మనం వర్క్ చేయడం ద్వారా కొంత తెలుస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి తెలుస్తున్న కష్టం ఏంటో. రియల్ గా చెప్పాలంటే మనకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ తెలియక కొంతమంది ఫ్రీగా మనం మాట్లాడేస్తుంటాం, చాలా ఈజీగా మనం మాట్లాడుతుంది. ఎవరినైనా సరే ఏదైనా సరే మనం చూస్తూ ఉంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నామండి, ఒక మదర్ దగ్గర కానీ, బ్రదర్ దగ్గర కానీ, ఫాదర్ దగ్గర కానీ చాలా ఈజీగా మాట్లాడడం. ఇప్పుడు మదర్ ఉన్నారు, వాళ్ళు ఏదో సమ్ డిషెస్ కర్రీయో లేకపోతే సమ్ ఎనీ వెరైటీ తీసుకొచ్చినప్పుడు మనం తిన్నాక దాని పేర్లు పెడతా ఉంటుంటాం ఈజీగా.
కానీ those who are involved, those who are prepared, those who are create that type of dish from your own hands or in your own individual, on that time you know what about their value. దానికి విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మనం దాన్ని క్రియేట్ చేసినప్పుడు దాన్ని చేసినప్పుడు ఉంటుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? అవునా కదమ్మా? మనం మన ఇంట్లో మన మదర్ కానీ మన బ్రదర్ కానీ ఫాదర్ కానీ నేను వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా మాట్లాడతాం మనం చాలా సందర్భాల్లో. బట్ మనం అది ఆ వర్క్ లో చేస్తున్నప్పుడు మనం ఈజీ కష్టపడితే తెలుస్తూ ఉంటుంటుంది. అవును కదా? ఈవెన్ మనం కూడా అంతే. ఎక్కడైనా సరే ఏ విషయాలైనా సరే ఒక ఫార్మర్ కానీ ఒక కల్టివేషన్ లో కానీ ఒక ఇండస్ట్రియల్ కానీ ఒక ఏదన్నప్పుడు దాంట్లో ఉన్న కష్టం ఏంటి తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం చాలా ఈజీగా మాట్లాడతాం కొన్ని వర్క్స్. బట్ ఈ యొక్క ఇలాంటి ప్రాజెక్ట్ చేయడం వలన ఇలాంటి వర్క్స్ చేయడం వలన ఏమవుతుందంటే ద రెస్పెక్ట్ టు దర్ లేబర్, ద రెస్పెక్ట్ టు దర్ ఫాదర్, ద రెస్పెక్ట్ టు దర్ ఫార్మర్. సో ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీల్లో కష్టపడుతున్నారు చాలా కష్టంగా ఉంటుంటుంది. మనం చూస్తూ ఉంటుంటాం చాలా కష్టంగా ఉంటుంటుంది. నాకు వెరీ గుడ్ ఫ్రెండ్ ఒక ఉన్నాడు, నాకు జీరో ఫస్ట్ నుంచి క్లాస్మేట్. నేను కష్టపడుతూ ఉంటుంటాడు మామూలుగా. గుజరాత్లో ఒక మంచి ఇండస్ట్రీలో ఉంటుంటాడు. మనం చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంటాం. మనం కొద్దిపాటి క్యాండిల్ కానీ కొద్దిపాటి హీట్ కానీ మన దగ్గరలో ఉంటే వెరీ ఫీల్ అవుతుంటుంటాం. తను వర్క్ చేసేటువంటి ఫీల్డ్ లో చెప్పాలంటే విపరీతమైనటువంటి హీట్ అన్నట్టు బాయిలర్స్ దగ్గర వర్క్ చేస్తాడు. ఇక్కడ జిందాల్ కంపెనీ అనేది ఒక ఐరన్ దీనికి సంబంధించినటువంటి జండుబం ఈ కంపెనీలో జిందాల్ కంపెనీ అని పెద్ద కంపెనీ. ఆ జిందాల్ కంపెనీలో పెద్ద బాయిలర్స్ చేస్తాడు. ఒకసారి మేము వెళ్తే అసలు మేము మినిమం 5 to 10 minutes కూడా ఉండలేకపోయాం. యాక్చువల్గా అక్కడ ఆ కంపెనీలో ఆ ఇండస్ట్రీస్ ముందు అక్కడ ఉండలేకపోయాం. సో ఎందుకంటే ఆ హార్డ్నెస్, ఆ హీట్, ఆ టెంపరేచర్ లో అసలు మన దగ్గర కూడా వెళ్ళాం. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా కష్టంగా ఉంటాయి. అవి మనకి ఎక్కడో ఫోటోలోనో లేదా ఎక్కడో పేపర్లోనో లేదా ఎక్కడో టీవీలో చూస్తే వెరీ ఈజీ అనుకుంటున్నాం. బట్ at the time you learn some experiences regarding from the previous or present situations చూస్తే ఆ పీపుల్ ఎంత కష్టపడుతున్నారు, ఆ వర్క్ ఎంత కష్టం అవుతుంది. మనం ఈ రోజున మీ అందరికి తెలిసిన విషయమే. మనం సైన్స్ లో ఎందుకు అలా మాట్లాడుతున్నాం కాకుండా ఒక రైస్ ఉందండి. నిజంగా ఒక రైస్ మనం తిన్న తర్వాత ఆ రైస్ ని వెంటనే వదిలేస్తున్నాం లేదా వేస్ట్ అవుతుంది, బయట పారేస్తున్నాం. రియల్ గా మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఆ రైతు ఆ రైస్ ని ప్రిపేర్ చేయడానికి ఆ మేడినేట్ చేయడానికి ఎంత కష్టమవుతుంది. దాని గురించి మనం ఆలోచిస్తే యువర్ వండర్ అనమాట. అద్భుతం, ఆశ్చర్యపోతున్నాను. కాబట్టి వెరీ రెస్పెక్ట్ టు ద లేబర్, ద డిగ్నిటీ ఆఫ్ లేబర్. మన పనిని మనం చేసుకోవడంలో దట్ ఇస్ కాల్డ్ డిగ్నిటీ. మనం తెలియాలి, కొన్ని విషయాలు తెలియాలి. తెలియకపోతే కష్టం అవుతుంది. చాలా మందికి అవి తెలియవు. స్టూడెంట్ లైఫ్ లో కొన్ని తెలుస్తుంది, తర్వాత కొంతమంది తెలియదు. కాబట్టి వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రంగాల్లో అనేక విధానాల్లో వర్కర్స్ చాలా చాలా కష్టపడుతుంటారు. అలాంటి విషయాలు ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్ చేయడం ద్వారా ఎంత కష్టం అవుతుంది. ఓన్లీ స్మాల్ ప్రాజెక్ట్, మనం ఇంట్లో చేసే చిన్న ప్రాజెక్ట్ అంత కష్టమైతే మరి పెద్ద ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అనే విషయం. ఓకే, దెర్ ఈస్ ఎ కొరిలేషన్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద కరికులం త్రూ ద ప్రాజెక్ట్ మెథడ్. దెర్ ఈస్ ఎ కొరిలేషన్ ఆఫ్ ఒకదానికొకటి సంబంధాలు కలిగి ఉంటుంది, సత్సంబంధాలు కలిగి ఉంటుంది. సబ్జెక్ట్ ఆఫ్ ద కరికులం త్రూ ద ప్రాజెక్ట్ మెథడ్ ఒకదానికొకటి కలిసి తెలుసుకుంటున్నారు అనమాట. అలాగే ద ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ స్ట్రెస్డ్ రాదర్ క్రామింగ్ అండ్ మెమరీ వర్క్. అక్కడ ఆ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని వర్క్స్ కూడా మనం డెవలప్ చేసుకుంటుంటాం, అలాగే మెమరీ కూడా డెవలప్ అవుతుంది. అలాగే ఎకనామికల్లీ దెర్ ఈజ్ ఎకనామిక్స్ ఇన్ లెర్నింగ్ బికాస్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్ స్ట్రైన్ అండ్ వర్క్. అక్కడ వర్క్ చేసుకోవడం వలన, కొన్ని పనులు చేయడం వలన మనం ఎకనామికల్ కూడా మనం సేవ్ చేసుకోగలం. అది మీరు డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, అది కూడా మీకు నేను చెప్తాను. చాలా విషయాల్లో మనం ఒకసారి గమనించుకుంటుంటాం. ఒక్కొక్కసారి మనం కొన్ని పనులు మనం చేసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే ఎకనామికల్ గా మనం సేవ్ చేసుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్, 1 or 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ హాస్టల్స్ ఆర్ యువర్ రూమ్ ఎక్కడైనా ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు మన యొక్క క్లాత్స్ ని వాష్ చేసుకుంటుంటాం. ఒకళ్ళు వాష్ చేసుకోకుండా ఆ బయట ల్యాండ్రీకి కానీ లేదా డ్రై వాష్ కానీ ఇస్తే ది కలెక్ట్ మోర్ అమౌంట్, ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తూ ఉంటుంటాడు. సో ఆన్ ద టైం డిగ్నిటీ ఆఫ్ లేబర్ తో పాటు కూడా ఎకనామికల్ గా కూడా మనం దాన్ని ఏం చేస్తామంటే సేవ్ చేసుకుంటుంటాం. ఆ వర్క్ చేయడం సేవ్ చేసుకుంటాం. మీకు ఇంకొక విషయం కూడా ఈ టైంలో మీకు రిమైండ్ చేస్తాం. ప్రాజెక్ట్స్ లో యు లెర్న్ సమ్ ప్రాజెక్ట్స్ లో మీరు కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి. ఆ యాక్టివిటీస్ అన్న ప్రాజెక్ట్స్ అన్న అది కూడా మీకు చెప్తాను. ఆ ప్రాజెక్ట్స్ కొంతమంది ఏం చేస్తారంటే వర్క్ చేయకుండా
అవి వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంటారు, రాయమని కానీ చేయమని కానీ చూడమని కానీ అలాంటివి. అలా కాకుండా మీకు మీరు రాయడానికి ప్రయత్నం చేస్తే మీకు మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీఎల్ఎంస్ ప్రిపేర్ చేస్తారు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. ఒకవేళ మీరు ఇప్పుడు చేయకపోయినా అట్ ద టైమ్ ఆఫ్ ఎండింగ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో టీఎల్ఎంస్ మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటుంటారు. టీఎల్ఎంస్ ప్రిపేర్ చేసి కొంతమంది టీఎల్ఎంస్ ప్రిపేర్ చేయడం కుదరక దర్ ఆర్డర్ టు సంథింగ్. కొంతమందికి ఏదో ఆర్డర్ పెడతారు, ఈ బొమ్మలు ఎలా ఉండాలి, పక్షులు ఎలా ఉండాలి, లేదా మెషిన్ ఎలా ఉండాలి, ఎలా ఉండాలని చెప్తారు. చెప్తా చేస్తారు. వాడు దే ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ యూ నియర్లీ 1000 or 1500 or 200, 500 సమెక్స్ చేస్తారు. సో అవన్నీ మనం అవన్నీ మన దగ్గర ఉంచుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ద టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ద టైప్ ఆఫ్ యాక్టివిటీస్, ద టైప్ ఆఫ్ వర్క్ ఇన్వాల్వ్మెంట్ మనమే చేసినట్లయితే ఎకనామికల్లీ సేవ్. There is economics in learning because of the absence of strain and work. The pupil never gets tired because there is so much variety in the work. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ప్రాజెక్ట్స్ చేయడం వలన కొన్ని ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్తో చేయడం వలన ఆ వర్క్లో మనం స్ట్రైన్ అనేది కూడా తెలియదు, ఆ వర్క్లో ప్రాబ్లం అనేది కూడా తెలియదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ద పీపుల్ నెవర్ గెట్స్ టైర్డ్. అక్కడ కష్టపడుతున్నట్టు కానీ, బాధపడుతున్నట్టు కానీ, ఇబ్బంది పడుతున్నట్టు కానీ లేకుండా దెర్ ఈస్ ఎ మచ్ వెరైటీ ఇన్ ద వర్క్. కొత్త పనులు చేస్తున్నట్టు, కొత్త వర్క్ చేస్తున్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఓకే, అండ్ ఇట్ ఇంకల్కేట్స్ ది హ్యాబిట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ఎవరైతే అలా చేస్తూ ఉంటుంటారో, ఇంకల్కేట్ అంటే అలవర్చుకోవడం, అడాప్ట్ చేసుకోవడం. ఇంకల్కేట్ ద హ్యాబిట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అండ్ ఆర్గనైజింగ్ నాలెడ్జ్ ఇన్ ఏ సైంటిఫిక్ వే. అక్కడ శాస్త్రీయ దృక్పథంతో దాన్ని ఏం తెలియజేయాలన్నా క్రియేటివ్ థింకింగ్ డెవలప్. క్రియేటివ్ థింకింగ్ అంటే ఒక రకమైన సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. సృజనాత్మక ఆలోచనలు అంటే ఈ రోజున ఎంటైర్ వరల్డ్ డిపెండ్ ఆన్ ద క్రియేటివిటీ. క్రియేటివిటీకి వరల్డ్లో పెద్ద అత్యున్నత స్థానం మీద ఉంది ఇచ్చారంటే క్రియేటివిటీ ఇచ్చారు. అంటే ఎనీ ఫీల్డ్, మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో తీసుకోండి, లేకపోతే ఇంకొక స్పోర్ట్స్ ఫీల్డ్ తీసుకోండి, అగ్రికల్చర్ ఫీల్డ్ తీసుకోండి, అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్, యూ క్రియేట్ సంథింగ్, ఆటోమేటికల్లీ యూ గివ్ ద మ్యాక్సిమం ఆఫ్ అమౌంట్స్ మనకి ఇస్తూ ఉంటుంటారు అన్నమాట. ఒకప్పుడు లేనటువంటి అనేక విషయాలు ఈ రోజున చాలా బాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. చిన్నది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మిషన్స్ ఉన్నాయండి, గ్రైండర్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి. అలాగే ఒక రోటీ మిషన్ వచ్చింది ఈ మధ్యకాలం. రోటీ మిషన్ మనం చేసే పిండిని అందులో వేస్తే ఒక 5-8 సబ్ టాపిక్స్ కింద తీసుకొచ్చి అవి ఏం చేస్తారంటే ఆ పిండిని కొంత ప్లేస్ దాటాక చిన్నగా చేస్తారు. దాని తర్వాత ఫోల్డ్ చేస్తూ ఉంటుంటారు, దాని తర్వాత ఇంకోటి చేస్తూ ఉంటుంది. ఫైనల్గా ఆ రోటీ ఆర్ చపాతి ఆర్ సమ్ పుల్కా ఆర్ ఏదో ఒక మెటీరియల్ బయటకు వస్తుంది. దట్ ఈస్ డిపెండ్ ఆన్ దర్ మిషనరీస్. దట్ ఈస్ ఆల్సో క్రియేటివిటీ థింకింగ్. ఏమి లేదు, ఒకే విషయం అండి. అకార్డింగ్ టు అవర్ హ్యూమన్ బీయింగ్, వాట్ టైప్ ఆఫ్ నీడ్ ఇన్ ద జనరేషన్ దట్ విల్ బి క్రియేట్. మనకి ఈ యొక్క భౌగోళిక అంశంలో మన ప్రపంచంలో అత్యధిక జనాభాలో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఎవరికి ఎటువంటి అవసరాలు కావాలి, ఎవరికి ఏమైతే కావాలో దానిని మనం క్రియేట్ చేయడమే. ఈ రోజున జస్ట్ లైక్ ఏ అమెజాన్, జస్ట్ లైక్ ఏ స్విగ్గీ, జస్ట్ లైక్ ఏ ఆన్లైన్, ఇవన్నీ కూడా చెప్పాలంటే క్రియేటివ్ థింకింగ్. ఇవన్నీ కూడా మనం ఈరోజు ఇక్కడే ఉంటాం. హైదరాబాద్లో మన ఫ్రెండ్కి కానీ లేదా తిరుపతిలో మన రిలేషన్ కానీ ఒక బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, బుక్ ఇవ్వాలంటే దే క్రియేట్ ఆన్లైన్, దే విల్ గివ్ ఏ ఆన్లైన్. సో కాబట్టి ఇస్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సెస్. కాబట్టి కూడా క్రియేటివ్ థింకింగ్ ఇది. అందుకనే మనం ఒక పాయింట్ ఉంది, అది మీరు గమనించారు, అది కూడా తెలుసుకోండి. ప్రైవేటైజేషన్, లోకలైజేషన్, గ్లోబలైజేషన్. ఇది లాస్ట్ 20 years బాగా డెవలప్ అయిన విషయం ఏంటంటే ప్రైవేటైజేషన్, అలాగే గ్లోబలైజేషన్, అలాగే లోకలైజేషన్. అది కూడా చెప్తుంటారు. థింక్ లోకల్లీ, యాక్ట్ గ్లోబల్లీ. థింక్ లోకల్ అంటే మనం ఇక్కడ నుంచే థింక్ చేయాలి, యాక్ట్ గ్లోబల్లీ. ప్రపంచాన్ని విశ్వవ్యాప్తంగా మనం కూడా వర్క్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఏంటంటే ఇట్ ఇంకల్కేట్స్ ద హ్యాబిట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అండ్ ఆర్గనైజింగ్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ వే. సో కాబట్టి ఇన్ దిస్ మెథడ్ మెయిన్గా చెప్పాలంటే మెరిట్స్ అయితే ఏంటో లాస్ ఆఫ్ లెర్నింగ్ డెవలప్ అవుతుంది, మంచి ఫ్రీడమ్ థింకింగ్ ఎబిలిటీస్ డెవలప్ అవుతాయి, ఇంప్రూవైజ్ ఆఫ్ ఇన్వెంటరీస్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అలాగే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ విధంగా ఉంటుంది, వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో ఈ యొక్క వర్కర్స్ ఎలా ఉంటారు, ఏమీ ఉంటుంది. అలాగే గుడ్ కోరిలేషన్,
డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది కూడా మనం తెలుసుకుంటాం. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎకనామికల్ గా, ఫైనాన్షియల్ గా, ఎకనామికల్ గా టైం బాండింగ్ కూడా ఎలా ఉంటుంది, అలాగే ఇన్కల్కేట్ ఆఫ్ హ్యాబిట్, మనకు కూడా టైం వేస్ట్ కాకుండా మంచి హ్యాబిట్స్ ఉండడం వలన క్రియేటివ్ థింకింగ్ డెవలప్ చేసుకుంటే అది కూడా మనం చూస్తూ ఉంటుంటాం. అండ్ కమ్ టు ద లిమిటేషన్స్ ఆల్సో, కొన్ని లిమిటేషన్స్ కూడా దీంట్లో మనం చూస్తూ ఉంటుంటాం. అవేంటంటే ప్రతి ప్రాజెక్టు లేదా ప్రతి సైంటిఫిక్ కొన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం లిటిల్ బిట్ ప్రాబ్లం అవేంటంటే the teacher finds it difficult to guide the project in such a way that the proper development of the different subjects take place. అది కూడా నిజమే. క్లాస్ రూమ్ లో కానీ లేదా ఒక ఏరియాలో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు 20, 40, 50 ఉన్నప్పుడు మీ అందరూ ఒక్కొక్క ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంటే టీచర్ అందరినీ గైడ్ చేయాలన్నా దాన్ని అందరినీ చెప్పాలని కష్టం అవుతుంది. ఓకే, సమ్ టీచర్ may think that project method means that the children are to make a models and engage themselves in hard work. అక్కడ టీచర్ కూడా మీ అందరూకి చెప్పేటువంటి విషయాలు కానీ లేదా ఇంకోటి కానీ చేయాలంటే అందరినీ ఎంగేజ్ చేయాలంటే కూడా కొద్దిగా హార్డ్ వర్క్ ఉంటుంది. అండ్ టెక్స్ట్ బుక్స్ అండ్ మెటీరియల్స్ రిటన్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ ఆర్ నాట్ అవైలబుల్. టెక్స్ట్ బుక్స్ కూడా కంటెంట్ ప్రకారంగా చెప్తారు, సిలబస్ ప్రకారం చెప్తారు, కరికులం ప్రకారం ఉంటుంది, కానీ అన్ని ప్రాజెక్ట్స్ గా చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అవి కూడా కొన్ని లిమిటేషన్. ఓకే, ఇట్ అబ్జార్బ్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద రిజల్ట్ అండ్ క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ రెఫర్స్. ఇక్కడ ఇలాంటి చేయడం వలన ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి అక్కడ రిజల్ట్ రావడానికి బాగానే ఉంటుంది కానీ టైం ఎక్కువ తీసుకుంటుంటారు. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ ప్రాజెక్ట్ మెథడ్ మనం ప్రీవియస్ గా మనం చదువుకున్న ప్రాజెక్ట్ మెథడ్ లో ఏమిటి ఇవన్నీ కూడా మనం జస్ట్ కంక్లూడ్ ది టాపిక్. ఈ ప్రాజెక్ట్ మెథడ్ లో మెయిన్ గా ఫిలాసఫీగా చేసిన ప్రెగ్మాటిజం నుంచి చేశారని, దాంట్లో జాన్ డూయి అండ్ కిల్పాట్రిక్స్ అని కూడా చెప్పడం జరిగింది. అలాగే లెర్నింగ్ బై డూయింగ్ అని, లెర్నింగ్ బై లివింగ్ అని, చేయడం ద్వారా నేర్చుకోవడము, జీవించడం ద్వారా తెలుసుకోవడం అనేది అందులో కూడా మనం చూడడం జరిగింది. అది 2 కార్డినల్ ప్రిన్సిపల్స్ అని అన్నాం ఇవన్నీ కూడా. అలాగే ద ఎసెన్స్ ఆఫ్ ది మెథడ్ ఈస్ టు క్యారీ అవుట్ ది యూస్ఫుల్ టాస్క్. అక్కడ ఒకదానికొకటి కోఆపరేటివ్ గా ఉంటుందన్నాం. మెయిన్ గా దీంట్లో న్యాచురల్ సెట్టింగ్ కానివ్వండి, లేదా సోషల్ ఎన్వైరన్మెంట్ కానివ్వండి, అయితే ఫ్రమ్ ద ఇంపోర్టెడ్ ఇంటూ స్కూల్ నుంచి కూడా వాడికి చేస్తే బాగుంటుందని బెల్లార్డ్ అలాగే కిల్పాట్రిక్ అని ఇందులో చెప్పడం జరిగింది. అలాగే మెయిన్ గా ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఒక పర్పస్ఫుల్ గా ఉంటుంది, రియల్ లైఫ్ లో బాగా తెలుస్తుంది, సోషల్ సెట్టింగ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ యాక్టివిటీస్ న్యాచురల్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేసిన కోఆపరేటివ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయని మనం ఇందులో నేర్చుకున్నాం. అంతేకాకుండా న్యూ వే ఆఫ్ టీచింగ్ ది చైల్డ్, అక్కడ చైల్డ్ కి కొత్త అంశాలు, ప్రాజెక్ట్ ప్రొవైడ్స్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు చైల్డ్. అక్కడ ఎక్కువగా చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి ఫ్రీడమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది చైల్డ్కి, ఎప్పుడు కూడా మంచి దాన్ని కూడా వాడు డెవలప్ చేస్తాడు. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ది మెథడ్ లో ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్పస్, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్టివిటీ, అది కూడా మనం అందులో చూస్తూ ఉంటుంటాం. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, గుడ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ గుడ్ లెసన్ అన్నాను. మంచి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అన్నాను. మంచి అనుభవాలు మంచి ఉపాధ్యాయుడితో సమానము, ఇంకా ఎక్కువగా చూపిస్తాను. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ ఎక్స్పీరియన్స్, అక్కడ ఉన్నటువంటి సోషల్ ఎక్స్పీరియన్స్ సాంఘిక అనుభూతులు కూడా తెలుసు. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ, వాస్తవికత, మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ గా ఎలా ఉన్నాయి ఏంటి తెలుస్తూ ఉంటుంది అనమాట, ఇవన్నీ కూడా అందులో. అలాగే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్, స్వేచ్ఛాయుతంగా ఆలోచన విధంగా ఎలా ఉంది ఎన్ని కూడా మనం. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ, ఈ ప్రాజెక్ట్ దాని ప్రకారంగా నేర్చుకుంటుంటాం, తెలుసుకుంటుంటాం, అందులో మనం చూస్తూ ఉంటుంటాం. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అక్కడ అకార్డింగ్ టు ఫ్రమ్ ద కిల్పాట్రిక్ మెన్షన్స్ ఏంటంటే 4 టైప్స్. అవి ఏంటంటే ప్రొడ్యూసర్ టైప్ అని, ప్రొడ్యూసర్ అంటే ఉత్పత్తుల్ని తయారు చేస్తే ఎలా ఉంటుంది దాని ప్రకారం దిస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టూడెంట్స్ ఎలా ఉంటాయి మెటీరియల్స్. అలాగే కన్జ్యూమర్ టైప్, కన్జ్యూమర్ అంటే వినియోగించడం, ఎక్కువగా ఎలా వినియోగిస్తున్నారు ఏం చేస్తున్నారు అని కూడా కన్జ్యూమర్ టైప్ అని కూడా మనం చూస్తూ ఉంటుంటాం అనమాట. అలాగే ద ప్రాబ్లమ్ టైప్ అన్నాను, అంటే సమస్య పరిష్కార మార్గాలు ఏ విధంగా చేస్తున్నారు అలాగే. అలాగే డ్రిల్ టైప్ అంటే ఎక్సర్సైజ్ చేస్తే ఏ విధంగా ఉంది ఇందులో మనం చూస్తూ ఉంటాం. అండ్ మెయిన్ గా స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాజెక్ట్ మెథడ్, ఇక్కడ ప్రొవైడింగ్ ఏ సిచ్యువేషన్ కానీ, చూసింగ్ ద పర్పసింగ్ కానీ, లేదా ప్లానింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కానీ, ఎవాల్యూషన్, రికార్డింగ్ అన్ని ఇందులో మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఏం కావాలి అనేది చెప్పాలంటే టైం ఒకటి, దానికి యూస్ఫుల్నెస్ ఎలాగుంది ఇవన్నీ కూడా ఇందులో మనం నేర్చుకుంటున్నాం. అలాగే ఎగ్జాంపుల్స్ ఫర్ ద మెథడ్, ఒక మెథడ్ కి ఒక ప్రాజెక్ట్ కి ఏదైనా సరే ఒక ఎగ్జాంపుల్స్ వచ్చి
దాని ప్రకారంగా మనం నేర్పించాలి. అండ్ టుడే క్లాస్లో కూడా మనం ఏం చెప్పుకున్నాం, రోల్ ఆఫ్ ద టీచర్ అన్నాం. క్లాస్ రూమ్లో టీచరు ఎలా ఉంటుంది, ద మూమెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మెథడ్లో ఎలా ఉంటుంది, మెయిన్గా ఒక టీచర్ గైడ్గా, ఒక డైరెక్టర్గా, ఒక స్టూడెంట్స్లో క్రియేట్ ఇంట్రెస్ట్ బాగా, ఒక మంచి ఫ్రెండ్గా, మంచి గైడ్గా, స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా లూజ్ లేకుండా, కోల్పోకుండా చెప్పాలని. మెయిన్గా ప్లానింగ్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ కానీ, గైడెన్స్ కానీ టీచర్ బాగా ఇస్తారు. అలాగే ద రిలేషన్ ఆఫ్ ద టీచర్, మంచి దీనివల్ల స్టూడెంట్స్ యొక్క రిలేషన్స్ బాగా డెవలప్ అవుతాయి. టీచర్స్కి స్టూడెంట్స్కి మంచి ర్యాపోర్ట్ సమన్వయం వాళ్ళకి వీళ్ళకి కూడా. అలాగే ద టీచర్ మస్ట్ సీ దట్ ది ప్రాజెక్ట్ ఈస్ క్యారీడ్ ఇన్ డెమోక్రటిక్ వే. వాడి నేర్చుకోవడానికి కానీ, తెలుసుకోవడానికి కానీ వెరీ యూస్ఫుల్, ఎఫెక్టివ్. ద టీచర్ షుడ్ హ్యావ్ అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ద టీచర్ షుడ్ హ్యావ్ మంచి adequate means the useful, the purpose, ఎంతైతే సరిపడినంతగా జ్ఞానాన్ని కూడా ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది అన్నమాట. మెయిన్గా మెరిట్స్ ఏంటంటే స్టూడెంట్స్ ద లాస్ ఆఫ్ లెర్నింగ్ నేర్చుకుంటాడని, ద ప్రొవైడ్స్ ఎక్కువగా ఇన్వెంటరీస్ డెవలప్ చేసుకుంటాడని, అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుసుకుంటాడు, వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ రెస్పెక్ట్ తెలుసుకుంటాడు. అలాగే కరిక్యులమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, అది కూడా నేర్చుకుంటాడు. ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, మెమరీ టాస్క్స్ పెరుగుతాయి, ఎకనామికల్ గా పెరుగుతుందని, ఆర్గనైజింగ్, క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుందని చెప్తున్నాం. అండ్ ఫైనల్లీ ద లిమిటేషన్స్ అన్నమాట. ఇక్కడ ఈ లిమిటేషన్స్ కూడా మనం చూసాం. ఇక్కడ దీంట్లో మేము చెప్పాలంటే ఇవన్నీ చూస్తున్నాం. అక్కడ ఒకేసారి స్టూడెంట్స్ కి అన్ని కూడా వర్క్ చేయాలన్నా ఎక్కువ క్లాస్ రూమ్స్ కావాలి. అలాగే ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువగా మన ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేయాలి. టీచర్స్ కూడా ఎక్కువ మంది కావాలి. అలాగే అందరు టీచర్లు కూడా ప్రాజెక్ట్ చెప్పాలని చాలా చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఎక్కువగా కావాలి. ఆపరేటర్స్ కానీ, లేదా ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ ఎక్కువ కావాలి. కాబట్టి ప్రతిదీ ప్రాజెక్ట్ మెథడ్గా చేయలేము, కానీ కొన్ని వరకు నేర్చుకుంటాం. ఈవెన్ ద ప్రాజెక్ట్ మెథడ్ దోస్ హూ ఆర్, ఎవరైతే ఇంట్రెస్ట్ గా చేస్తారో వాళ్ళు బాగా సక్సెస్ అవుతుంటారని చెప్తుంటాం. సో దిస్ ఈస్ ద అవర్ ప్రాజెక్ట్ మెథడ్ కంక్లూజన్. ఈ ప్రాజెక్ట్ మెథడ్ అంటే మనం టీచర్ రోల్ ఏ విధంగా ఉంది, కనుక ఎక్స్పెరిమెంటేషన్స్ లో టీచర్ రోల్ ఒక గైడ్ గా, ఒక మంచి ఫ్రెండ్ గా, ఒక సఫిషియంట్ నాలెడ్జ్ పబ్లిషర్ గా, అలాగే ఫెసిలిటేటర్ గా. ఫెసిలిటేటర్ అంటే సమకూరుస్తుంటాడు అనమాట. ఫెసిలిటేటర్ ఎలా ఉండాలి అని కూడా మనం దీంట్లో చూస్తూ ఉంటున్నాం. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద కంక్లూడింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మెథడ్. ఇఫ్ యూ ఫీల్ ఎనీ డౌట్స్, ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ ఆస్క్ టు మీ. ఈ ప్రాజెక్ట్ మెథడ్ పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. ఎనీ డౌట్స్? హలో ఫ్రెండ్స్. No, sir. Any doubts? No, sir. No? No, sir. Okay, very good. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను మీకు మండే ప్రాజెక్ట్ సంబంధించింది, తర్వాత యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మండే మీకు పెడతాను, వాట్సాప్ లో పెడతాను మీకు. Okay, sir. Okay, sir. ఓకే అమ్మా. ఓకే. Okay, sir. Thank you, sir. ఓకే రా. ఓకే, ఇంకేమైనా ఉంటే అడగండి. Sir. చెప్పరా, అడగమ్మా. అటెండెన్స్ వేయలేదు సార్ నేను. అటెండెన్స్ మీరు చాట్ బాక్స్ లో వేశారుగా? నేను వేయలేదు సార్, నేను తర్వాత జాయిన్ అయ్యాను కదా సార్. నువ్వు చాట్ బాక్స్ లో పెట్టాయమ్మా. ఓకే సార్. చాట్ బాక్స్ ని నేను నాకు దీంతో రికార్డింగ్ లో పెట్టాను కదా. చాట్ బాక్స్ అంటే ఇందాక వరకు అవ్వలేదు సార్ నాకు జాయిన్ అవ్వడం. అంటే జాయిన్ అవుతున్నా సరే రావట్లేదు సార్ వీడియో, అందుకని శ్రీవల్లికి చెప్పాను. నువ్వు స్టార్టింగ్ అయ్యావు కదమ్మా? లేదు సార్, ఇందాక అంటే 3:30కి అయ్యాను సార్. అవునా? ఓకే, నువ్వు కూడా అయినట్టుగా వచ్చినట్టుంది. నేనేం వచ్చింది ఇందులో చూసాను చాట్ బాక్స్ లో. నో ప్రాబ్లం. చాట్ బాక్స్ లో వస్తుంది అనమాట. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఓకేనా? అయితే నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు రికార్డింగ్ స్టాప్ చేస్తున్న ఏదైనా ఉంటే కూడా అడగండి. స్టాప్ అవుతున్నట్టుందండి. స్టాప్ చేయండి. డైరెక్ట్
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్ అక్కడ చెప్పమ్మా. బాగుంది సార్. మీ ఏరియాలో కేసెస్ అవి బాగానే ఉన్నాయి సార్. అదే తగ్గినాయి అమ్మా, పర్వాలేదు.